మీద భారీ వ్యతిరేకత. అది విపక్షానికి కలిసొస్తుంది అనేది చాలా చెప్తున్నా. 75 నియోజకవర్గాల్లో అయితే గతంతో పోలిస్తే స్ట్రాంగ్‌గా ఉంది కూటమి కట్టడం వల్ల. అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతదా? అంటే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాలన్నీ కలిపితే 35 అండి. హ్మ్. ఈ 75 ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అర్థం కాలా. నియోజకవర్గం. మౌత్ పబ్లిసిటీ తప్పించి. హ్మ్. ఇప్పుడు విజయవాడలో ఏమున్నాయి పెద్ద నగరాలు మనకి? విశాఖ, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కడప, కర్నూలు, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి ఇట్లాగా. ఇవన్నీ కలిపితే 35, 40 నియోజకవర్గాలు. అది కూడా ఏంటి మళ్ళీ పక్కన ఉన్న రూరల్తో కలిపితే. అంతే. విజయవాడ వెస్ట్ అంటే వెస్ట్ మొత్తం అర్బన్ కాదు, సగం రూరల్ ఉంది అక్కడ. అట్లాగే విజయవాడ ఈస్ట్ లో కొంత రూరల్ ఉంది. కాబట్టి ఫుల్లీ అర్బన్ వచ్చేటప్పటికి 30-35 ఉంటాయి. ఇంకోటి అర్బన్ లో పేదవాడికి కూడా సంక్షేమం ఉంటది కదా. అవును, ఉంటారు కదా, పేదవాళ్ళు కూడా ఉంటారు. అర్బన్ లో మార్పులు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ రియల్ రీజన్ ఏంటంటే, మీకు మన ఇంట్లో పని మనిషి ఇదివరకు నేను 2019 నాటికి 2000 ఇచ్చేవాడిని నెలకి, నలుగురికి కలిపి. ఇప్పుడు 5000 తీసుకుంటుంది. ఇదివరకు కమిటెడ్గా 3-4 గంటలు పనిచేసేవాడు, ఇప్పుడు 5000 తీసుకుని ఒక అరగంట గంట. ఈ మాట నేను ఆ పని మనిషిని తిట్టలేను కాబట్టి జగన్ గారు ఇవ్వడం వల్ల ఇదంతా అనే కోపం. అంతే. అవును. అట్లాగే ఓ షాపు వ్యాపారస్తుడు ఇదివరకు 2019లో 3000-4000 ఇస్తే మనిషి దొరికేవాడు, ఇప్పుడు 7-8 ఇస్తే కానీ దొరకట్లేదు. కాబట్టి ఆ వ్యాపారస్తుడు అతన్ని తిడితే రేపు పనికిరాడు. కాబట్టి జగన్ గడి వల్ల ఇదంతా. ఇలాంటి నెగిటివిటీ సిటీల్లో ఉంటది ఖచ్చితంగా. అయితే వీళ్ళు ఎంతమంది? షాపు యజమాని ఇటుంటే గుమస్తా ఎటుంటాడు మరి? ఇది లెక్క.